అభి, సారీ టు సే దిస్, నీకు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్. హలో. అరే నీతో అర్జెంటుగా మాట్లాడాలిరా. పార్క్ దగ్గర ఉన్నాను, వచ్చే కొంచెం ఎమర్జెన్సీ రారా. ఏంటి విశేషాలు? ఇన్ని రోజులు మనం వెయిట్ చేసిన దానికి ఈరోజే మన ఫలితం. ఎంజాయ్ చేద్దాం. నా క్యాన్సర్ ఫైనల్ స్టేజ్. నెలకు మించి ఎక్కువ బతకనండి. ఇప్పుడు దాకా నువ్వు బోల్డ్ అండ్ సాక్రిఫైస్ చేసావురా. ఇప్పుడు తెచ్చుకున్న జాబ్ కూడా ఉండదు కదరా ఇలాగైతే. నాకేం అర్థం కావట్లేదు మా. చిన్నప్పటి నుంచి నాన్న నుంచి మాట. చిన్నప్పటి నుంచి చెప్పి పెంచారు మా. కష్టపడి చదువుకో, తర్వాత బాగుపడతా, జీవితం బాగుంటుందని గుడ్డిగా నమ్మేశాను మా. మరి ఇంట్లో వాళ్ళకి తెలిసే విషయం చెప్పాను మా. చిన్నప్పటి నుంచి చెప్పి పెంచారు మా. కష్టపడి చదివితే తర్వాత సుఖంగా. ఇదేనా మా సుఖం అంటే? నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది మా, మీతో బయటికి రావాలి, సినిమాకి వెళ్ళాలి అని. ఒక్క రోజు అన్న మీలా బతకాలని ఉంటుంది మా. ఒక్క మాట, మా ఫాదర్కి ఇచ్చిన మాట. నా వల్ల ఏడవల్ల కూడా అర్థం కావట్లేదు మా. మీలా బతకలేకపోయాను మా. ఇప్పుడు బతుకుదాం అనుకున్నా నాకు టైం లేదు మా. దీనికారా నువ్వు ఇన్ని రోజులు మాతో పాటు తిరగకుండా ఉండడం, నాన్నమాట అనేసి అనడం, ఇదేనారా నువ్వు చేసింది? నాకు తెలియదు మా ఏం జరుగుతుందో. నీకు ఏం తెలుసురా? ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మా. క్యాన్సర్ వల్ల నీకు ఇల్యూషన్స్ క్రియేట్ అవుతాయి. లేని మనుషులను కూడా నువ్వు ఇమాజిన్ చేసుకుంటావు. చివరికి మాట్లాడడానికి ఒక్క ఫ్రెండ్ కూడా లేకుండా మిగిలిపోయింది. ఇది నా ఒక్కడి కథే కాదు, చాలామంది జీవితాల్లో జరుగుతున్న కథ. వాళ్ళకి నచ్చకపోయినా పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల నచ్చని చదువులు చదువుతున్నారు. యవ్వనం, కాలం, జీవితం ఇవి ఎవరి కోసం ఆగవు. మరణం ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. అది నిన్ను చేరుకున్నప్పుడు నువ్వు చేయాలనుకున్నా ఏమీ చేయలేవు.